హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకుందాం. మనం అసలు మన భారతదేశం గురించి, మా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అసలు ఆ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి, మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి, ఇలాంటి విషయాలు చిన్న చిన్న విషయాలు మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కానీ నాకు తెలుసు ఆ విషయం, కానీ కన్ఫ్యూజన్లో ఆ ఎగ్జామ్ టెన్షన్లో మనం అప్పుడప్పుడు వాటిని మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ రాకపోయినా కానీ ఇండైరెక్ట్గా మనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి సరిహద్దులు, వాటి జనాభా, ఆ విస్తీర్ణంలో పెద్ద రాష్ట్రాలు ఏంటి, చిన్న రాష్ట్రాలు ఏంటి, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు ఏంటి, చిన్న రాష్ట్రాలు ఏంటి, అలా ఏదో ఒక యాంగిల్లో మనకు ఈ రాష్ట్రాలపైన, కేంద్రపాలిత ప్రాంతాలపైన, వీటి యొక్క సరిహద్దులు, భౌగోళిక స్వరూపం పైన మనకు క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అలా మనం ఒక క్వశ్చన్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ప్రతి టాపిక్ కూడా మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి ప్రతి టాపిక్ పైన అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం కేవలం అసలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అవి రాష్ట్రాలు ఏ రాష్ట్రాలతో, ఏ కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు అయితే మరి అవి ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి, మరియు భారతదేశం ఇతర ఏ దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది, మరియు అదేవిధంగా మరి భారతదేశానికి ఓన్లీ భూ సరిహద్దు ఉందా, జల సరిహద్దు కూడా ఉందా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మొదటిగా మనకు భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ప్రజెంట్. అందులో మనం చూసినట్లయితే 1 హిమాచల్ ప్రదేశ్, 2 పంజాబ్, 3 హర్యానా, 4 ఉత్తరాఖండ్, 5 ఉత్తరప్రదేశ్, 6 రాజస్థాన్, 7 గుజరాత్, 8 మహారాష్ట్ర, 9 కర్ణాటక, 10 గోవా, 11 కేరళ, 12 తమిళనాడు, 13 ఆంధ్రప్రదేశ్, 14 తెలంగాణ, 15 ఛత్తీస్గఢ్, 16 మధ్యప్రదేశ్, 17 ఒడిశా, 18 జార్ఖండ్, 19 బీహార్, 20 వెస్ట్ బెంగాల్, 21 సిక్కిం, 22 మేఘాలయ, 23 అస్సాం, 24 అరుణాచల్ ప్రదేశ్, 25 నాగాలాండ్, 26 మిజోరాం, 26 మణిపూర్, 27 మిజోరాం, 28 త్రిపుర. మొత్తం మనకు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. మరి అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉన్నాయో చూద్దాం. 1 కేంద్రపాలిత ప్రాంతాలలో 1 లడాక్, 2 జమ్మూ అండ్ కాశ్మీర్, 3 ఢిల్లీ, 4 చండీగఢ్. ఈ చండీగఢ్ హర్యానా యొక్క రాజధాని చండీగఢ్. 5 దాద్రా నగర్ హవేలీ అండ్ డయ్యూ డమన్. ఈ రెండు కూడా ఒకప్పుడు వేరు వేరు కేంద్రపాలిత ప్రాంతం, కానీ రాజ్యాంగ సవరణ చేసి ఈ రెండింటిని కూడా మెర్జ్ చేసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా మనకు మెర్జ్ చేయడం జరిగింది. 5 6 లక్షద్వీప్, 7 పుదుచ్చేరి, 8 అండమాన్ నికోబార్ దీవులు. మొత్తం మనకు ప్రజెంట్ 28 రాష్ట్రాలు మరియు అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాల యొక్క రాజధానులు ఏంటి, మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాజధానులు ఏంటి, అవి డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో మనకు మొత్తం అసలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి చూసాం. అదేవిధంగా మరి భారతదేశం ఇతర ఏ దేశాలతో సరిహద్దులు కలిగింది మనం చూస్తే మనకు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తో, మనకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులు కలిగి ఉంది. అదేవిధంగా ఇటు హిమాలయ పర్వతాలతో
సైడ్ చూసుకున్నట్లయితే మరి ఇటు నేపాల్, చైనా, భూటాన్లతో సరిహద్దు కలిగి ఉంది. ఇటు సైడ్ చూస్తే మయన్మార్తో సరిహద్దు కలిగి ఉంది. మరియు కింది భాగాన చూస్తే బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది. మొత్తం మరి ఎన్ని దేశాలతో భారతదేశం సరిహద్దు కలిగి ఉంది అంటే 1 పాకిస్తాన్, 2 ఆఫ్ఘనిస్తాన్, 3 నేపాల్, 4 చైనా, 5 భూటాన్, 6 మయన్మార్, 7 బంగ్లాదేశ్. మొత్తం భారతదేశం 7 దేశాలతో సరిహద్దు కలిగి ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, చైనా, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇందులో మరి 7 దేశాలలో ఏ దేశంతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది, ఏ దేశంతో తక్కువ సరిహద్దు కలిగి ఉంది, మరి మనకు ఈ దేశాలు సరిహద్దుగా ఉన్నాయి కదా, ఏ దేశంతో మనకు వివాదాస్పదాలు ఉన్నాయి అంటే ఏ దేశంతో మనకు తరచూ గొడవ ఉంటుంది, సరిహద్దు ప్రాబ్లం ఏ దేశాలతో ఉందో మనం నెక్స్ట్ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో మనం తెలుసుకున్నాం. మరి భారతదేశానికి భూ సరిహద్దు ఉంది, అదేవిధంగా జల సరిహద్దు ఉందా మరి అంటే జల సరిహద్దు కూడా భారతదేశానికి ఉంది. అందులో మనకు బే ఆఫ్ బెంగాల్తో, హిందూ మహాసముద్రంతో మరియు అరేబియా సముద్రంతో కూడా భారతదేశానికి జల సరిహద్దు ఉంది. ఈ జల సరిహద్దు ఉంది కదా, మరి ఉన్న మొత్తం జలం కూడా భారతదేశానికి వర్తిస్తుందా అంటే కాదు. ఈ జల సరిహద్దులో కూడా ప్రతి దేశానికి కూడా కొన్ని నాటికల్ మైల్స్ వరకు ఆ దేశానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని నాటికల్ మైల్స్ అయితే కేటాయిస్తారో అన్ని నాటికల్ మైల్స్ వరకు ఆ దేశం యొక్క ఆధిపత్యం జల సరిహద్దు మీద ఉంటుంది. అట్లాగే నాటికల్ మైల్స్లో దీన్ని సెట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోస్లో ఈ రాష్ట్రాల యొక్క రాజధానులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రాజధానులు, అదేవిధంగా ప్రతి రాష్ట్రం ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంది, ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, అదేవిధంగా ఒక రాష్ట్రం హైయెస్ట్గా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, లోయెస్ట్గా ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, అదేవిధంగా ఈ రాష్ట్రాల యొక్క రాజధానులు, రాష్ట్రాల యొక్క సీఎంలు, రాష్ట్రాల యొక్క గవర్నర్లు, ఇలా మనం 1 by 1 వీడియోస్ చేస్తూ ఒక భారతదేశం పైన పూర్తి పట్టును తెచ్చుకొని ఎగ్జామ్లో ప్రతి బిట్ను కూడా మనం వదిలిపెట్టకుండా ప్రతి మార్కును మనం క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.